వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే స్వీట్ ఐటమ్ అయితే చేసుకుందాము. మూంగ్ దాల్ ఆర్ పెసరపప్పుతో హల్వా. ఇది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చు. మరి ఇంక ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాం. 1/2 కప్ పెసరపప్పు తీసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే చాలు, గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాష్ చేసేసుకుని మీకు పలుగ్గా కావాలా స్మూత్గా కావాలా అన్న దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. మీకు పలుగ్గా కావాలంటే 1/2 కప్కి 1 కప్ కన్నా కొంచెం తగ్గించేసుకోండి. లేదు స్మూత్గా కావాలంటే నాలాగా 1.5 కప్ అయితే వేసేసుకోండి. వాటర్ వేసుకుని 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను. మీరు పలుగ్గా కావాలంటే కొంచెం తగ్గించి విజిల్స్ పెట్టుకోండి. ఈ స్వీట్ స్మూత్గా ఉంటే బాగుంటుంది. ఇది కుక్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఈ స్పూన్తో నేను 4 to 5 స్పూన్స్ గీ అయితే ఇలా ప్యాన్లోకి వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం, పిస్తా అలా మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఇది సైడ్కి తీసేసుకొని దీనిలోనే మనం రిమైనింగ్ కూడా వేయించుకోవచ్చు ఇదే గీలో. అందుకని చెప్పి నేను ఇవి వేయించేసి పక్కకైతే తీసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో మనం మూంగ్ దాల్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని బెల్లం మొత్తం కరిగే వరకు కరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పాకం ఏమీ రానవసరం లేదు. సో జస్ట్ మనకు మొత్తం మెల్ట్ అయితే చాలు, అందులో ఉన్న నలకలన్నీ పోతాయని. వన్స్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది పక్కకు తీసేసుకొని ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్లో గ్రేట్ చేసుకున్న ఫ్రెష్ కోకోనట్ అయితే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం సూజీ రవ్వ ఒక 2 teaspoons వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టెక్స్చర్ బాగుంటుంది. మీరు కోకోనట్ స్కిప్ చేసి కావాలి అంటే వీట్ ఫ్లోర్ కానీ బేసన్ కానీ వేసుకోవచ్చు. మీకు అవైలబుల్ ఉన్న పిండి ఏదో ఒక స్పూన్ వేసుకుంటే చాలు. చేసుకుంటే టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇలా మనం పెసరపప్పు అయితే కుక్ చేసేసుకున్నాము. దీన్ని జస్ట్ ఊరికే తీసి చూస్తున్నాను. నేను ఇక్కడైతే ఏం దాన్ని స్మాష్ చేయట్లేదు, ఆల్రెడీ ఇక్కడ చాలాసేపు తిప్పుతాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం అయితే పేస్ట్లా అయిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా కోకోనట్ అండ్ సూజీ రవ్వ ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి వేసుకుని ఇది మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం బెల్లం సిరప్ తీసుకున్నాం కదా, ఆ సిరప్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుని అవసరమైతే మీరు ఇలా ఉడుకుతున్నప్పుడు 1 or 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటూ అయితే తిప్పుకోవచ్చు. నేను ఎక్కువ ఎక్సెస్ గీ అయిపోతుందని యాడ్ చేయట్లేదు, కానీ ఈ స్వీట్కి చాలా నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు అంత గీ వద్దు అనుకుంటే కనుక మీరు ఒక 3-4 స్పూన్స్ వేసుకుని ఆపేసుకోవచ్చు, అది మీ చాయిస్. మొత్తం ఇలా తిప్పుతూ ఉండగా ఒక 15 minutesకి ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఇంకా మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes అలా ఉంచి సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ అండ్ బెల్లం ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఈజీగా మనం పెట్టవచ్చు. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఐటమ్. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.